నాందిపేట్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ, 2 పంటలకు రైతు భరోసా 15,000 రూపాయలు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రుణమాఫీని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురించి రైతులం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, దానికి ఆంక్షలు లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని ఈ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు ఎలక్షన్లలో నువ్వు వాగ్దానం చేసింది ఇక్కడ బాసర సరస్వతి దేవి కానీ ఎక్కడికి పోయితే అక్కడ మన ఆర్మూర్లో నవసిద్ధులగుట్ట దేవుడికి కానీ ఎక్కడికి వచ్చినా నీవు ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నేను రుణమాఫీ ఆంక్షలు లేకుండా చేస్తానని చెప్పినావు. ఇది ఆ రుణమాఫీ 2 లక్షలు ఆంక్షలు లేకుండా ప్రతి కుటుంబానికి 2 లక్షల చొప్పున ఇస్తానని చెప్పిన నీ బుద్ధి, నీ సన్నాసి యోగం ఏమైందని పత్రికా ముఖంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు 500 బోనస్, వరికి 500 బోనస్ ఇస్తానని చెప్పినావు. పోయిన వేసంగి పంట అయిపోయింది, మళ్ళీ వానాకాలం పంట వస్తూ ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా నీటిపారుదల సలహా